రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవం 3 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం భాగంగా జాతరలో నాగవెల్లి యక్షగానం భక్తులను అలరించింది. గురువారం స్వామివారి గరుడ వాహన రథోత్సవం వైభవంగా జరిగింది. పూలతో అందంగా అలంకరించిన రథాన్ని ఆలయ చైర్మన్ కుమిరే శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకుల తిరుపతి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆలయ ఆవరణం నుంచి ప్రారంభమైన రథయాత్ర అంబేద్కర్ చౌరస్తా, హనుమాన్ ఆలయం, ఇందిరా చౌక్ ప్రాంతాల మీదుగా శోభయానంగా కొనసాగింది. అడుగడుగునా మహిళలు మంగళ హారతులు అర్పించి స్వామివారిని నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొమిరే శంకర్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై కురవాలని మనసారా కోరుకుంటున్నాం అని తెలిపారు. 3 రోజుల పాటు కొనసాగిన జాతర మహోత్సవానికి సహకరించిన దాతలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భద్రత ఏర్పాట్లో పాలు పంచుకున్న పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. श्री लक्ष्मणस्वामी गोविंद गोविंदाय नमः। జై శ్రీమన్నారాయణ. గత 3 రోజులుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ జరిగింది. మరి నిన్నటి రోజున అన్నదానము, మరి సేవా కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు మరి లాస్ట్ రోజు రథ కార్యక్రమం జరుగుతుంది. మరి రథము బయటకు రావడానికి కారణం ఏంటంటే రాని వారికి కూడా దేవుడు అనుగ్రహించి మరి అందరికీ బాగుండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. గత 3 రోజుల నుండి మొన్నటి రోజున స్వామివారి కళ్యాణం, నిన్నటి రోజున జాతర, తిరునాళ్ళు, అన్నదాన కార్యక్రమం, ఈ రోజు రథయాత్ర, మరి ఈ రోజుతోటి జాతర సంపూర్ణం కావస్తుంది. మరి ఈ జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి, మరి వివిధ మండలాల నుంచి మరి ప్రజలు వచ్చి మరి స్వామివారిని దర్శించుకొని మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద విజయవంతం చేసిన ప్రజలందరికీ కూడా పేరున స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు చెందారు. రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర గత 3 రోజుల ముందు చాలా 4 తారీఖు నాడు కళ్యాణము, 5 తారీఖు నాడు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా ఈరోజు స్వామివారి ఊరేగింపు కలదు. కావున ఇది ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలు నిన్నటి రోజున అన్నదాన కార్యక్రమం కావచ్చు, జాతర కావచ్చు, ప్రజలందరూ చాలా చక్కగా విజయవంతం చేసినారు. ఇది ఎప్పుడు ఈ గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మాండంగా జరగడానికి ఈ ఏర్పాట్లు చేసిన ప్రతి కమిటీ సభ్యులకు, ప్రతి గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఆ స్వామివారి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలపైన, మా అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి రుద్రంగి గ్రామంలో వెలిసిన, స్వయంభూగా వెలిసినటువంటి ప్రహ్లాద పర్వతం వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జాతర, తిరునాళ్ళు, కళ్యాణము, గోధులి వేల కళ్యాణము, మరి నిన్నటి రోజున నాగవెల్లి కార్యక్రమం, జాతర, అన్నదానం, ఈ రోజున రథోత్సవం, ఊరేగింపుగా మరి అన్ని కార్యక్రమాలు వేద బ్రాహ్మణులచే పెద్ద ఎత్తున పూజలు నిర్వహించుకొని గ్రామ ప్రజలు కానీ ఈ ఏరియా ప్రజలంతా సుఖ సంతోషం ఉండాలని, పాడి పంటలు చక్కగా పండాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున ప్రజలు సహకరించి యొక్క జాతరను విజయవంతం చేసే కమిటీకి కానీ, మరి గ్రామ భక్తులకు కానీ, మా రక్షణ శాఖ వారికి కానీ అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున జాతర నిర్వహించుకోవడానికి అందరూ దాతలు ముందుకు రావాలి. అన్నదానం కూడా బ్రహ్మాండంగా జరిగింది. రాబో రోజుల్లో కూడా ఎలాంటి రాజకీయాలకు తావేయకుండా మరింత
గ్రామాన్ని కానీ మన గుడిని కానీ అభివృద్ధి చేసుకోవాలి అని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన భక్తులందరూ ధన్యవాదాలు చేస్తాను.